మా అమ్మ చూసినా మా మమ్మీ డాడీ ఎప్పటికీ మారాడు మమ్మీ. ఎన్నిసార్లు ఎప్పుడైనా ఇంతే చేస్తాడు. అసలుకి రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు. డాడీని ఇప్పుడు చూడు మమ్మీ, ఏం కొట్టుడు దుమ్ము దులుపుదాం నాటకాలకి ఇలా పడితే. డాడీ పని చెప్తాను రారా. రవి సిగ్గులేదా నీకు కొంచెం కూడా? రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతావేంట్రా? నువ్వే మనిషిరా? చిత్తకరకులు కుక్కవారా నువ్వే? మరి ఇంకెవరంటున్నావు? ఎవరు తెలీదు? మాట్లాడక నువ్వు రోజుకు ఒక దాంతో తిరుగుతున్నావా లేదా? ఎవరు చెల్లా? చెల్లెనాది అసలు అనుమానించడానికన్నా ఇంత ఉండాలి. ఊరికే అమ్మాయితో కనపడితే నువ్వు ఆడదంతా కనపడిన నీ పిల్లలకి ఎవరే? మరి మా అన్నయ్య 6 అందగాడు అయిపోయాయి. అందగాడు కాదు, మొన్నే డీసెంట్ గా చిన్న గొడవ అయింది మా ఫ్యామిలీలో. అందుకనే మళ్ళీ రోజుకు ఒక అమ్మాయి తిరుగుతున్నాడు. అంతా నీ వల్ల. నేనే డాడీతో తిట్లు తినిపించావు కదా, నీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? అంటే ఇప్పుడు మమ్మీ నాకు తెలియదు. సరేలే మమ్మీ. మరి పిల్లలు ఏది చెప్తే అది నువ్వు ఎట్లా నమ్ముతావు రజిత? పిల్లలు ఎప్పుడు నిజాలే చెప్తారనేది నాకు బాగా నమ్మకం. అంటే మరి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? సారీలే రవి, ఓకేనా? నేనే తప్పుగా అనుకున్నాను రవి. ఎప్పుడు మొగుడిని అనుమానించేదే కాదు, మొగుడిని అర్థం కూడా చేసుకోవాలి. అర్థం చేసుకునే ఆడుతుంటే ఈ జీవితంలో ఎన్నో సాధించవచ్చు. సారీ రవి, నేను అస్సలు అనుమానించిన బంగారం, ఓకేనా? సారీలొద్దు పూరీలొద్దు కానీ మా తమ్ముడిని మా అన్నయ్యను అనుమానించుకోవడం మంచిగా చూసుకోవాలి. సరే రవి, నీకు క్వశ్చన్ చెప్పనా? భర్త చేసినా కానీ ఆడదేనికి వెళ్ళిపోతున్నారు. మీ అమ్మకి మీ డాడీకి గొడవ పెట్టేసి అటే వెళ్ళిపోతుండ్రు. ఆగండి, నేను చెప్తున్నా వీళ్ళు. నువ్వు మొగోడిగా చిన్న 100 మందితో తిరిగి నేను బాధపడ్ను. కాకపోతే ఏంటంటే ఇంటికి వస్తాకే భార్యని కంటికి రెప్పలా కాపాడతాడు చూసినావా? అప్పుడు ఆడదానికి అనుమానం రాదు. భార్యను దూరం భార్యను దూరం పెట్టి ఆడదానికి అనుమానం వస్తుంది రవి. అదేదో మందితో సంతోషంగా ఉంటుంది. అదే సంతోషం నేను ఎందుకు అనుమానిస్తాను చెప్పు? మన ఇద్దరం వయసు అలా కదా, వయసు అయిపోలే ఇంకా. మనకి ఇద్దరికి 30 years వచ్చాయి, అవునా కదా? 30 years లో మనం ఏం చేసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం ఎవరికైనా తెలుసా? తెలీదు. అలాంటప్పుడు మరి ఎంజాయ్ హ్యాపీగా ఉండాలని నీకు తెలీదా? హ్యాపీగా రోజు కొడతాం కాదు, మొగుడితో దొరకాలనే ఆలోచన లేదా నీకు? సారీ రవి, ఇంకోసారి నేను ఎప్పుడు అనుమానించాను, ఓకేనా? కానీ నువ్వు నాతో నన్ను కూడా బాగా చూసుకొచ్చింది, నాకు అదే చాలు. ఫస్ట్ లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఓకేనా? చూడు, మా అన్న లాంటి భర్త నీకు దొరుకుతాడా? ఏ జన్మలో ఎప్పుడు నేను మీ అన్న ఎన్ని తప్పులు చేసినా సర్దుకు ఏ తప్పులు చేసిండమ్మా? ఇప్పుడు చెల్లెలతో కూర్చోంటేనే అక్కడ సంబంధం కడుతున్నావు. మా అన్నని ఇట్లా ఎంత వేధిస్తున్నావో, ఎంత బాధపడుతున్నా. నా నరకం చూస్తాను, మా చెల్లె చెప్పుకుంటా, నా బాధలు చెప్పుకొని దాంతో బాధపడుతున్నా. బాధలేదు నాకే చెప్పుకొచ్చింది, నేను కూడా కొంచెం కడిగిపోతాను నా బాధలు. దాన్ని చెప్పుకుంటుంటే మళ్ళీ మా ఇద్దరు అనుమానించిన. సారీ చెప్పాను, ఇంకోసారి నేను ఎప్పుడు అనుమానించాను, ఓకేనా వదిన? ఒకసారి ఎప్పుడు అనుమానించాను, ఓకేనా? సరదాగా బయటకు వెళ్దాం.